అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన స్పీకర్ సార్ ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చిండు. స్పీకర్ సార్ ఇస్తున్నటువంటి తీర్పులు చూసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు పరేషాన్ అవుతురట. వీళ్ళు నిజంగానే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసిర్రు. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో తిరిగిర్రు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గాంధీ భవన్కి వచ్చిర్రు. గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ లీడర్లతో మాట్లాడిర్రు. రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఆ సభలలో పాల్గొన్నారు. మరి ఇవన్నీ చేసేటటువంటి ఎమ్మెల్యేలు లేదు వీళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి స్పీకర్ సార్ తీర్పిస్తున్నారు. అసలు బీఆర్ఎస్ వాళ్ళు అయితే షాక్ అవుతురట ఈ తీర్పు చూసి. అసలు స్పీకర్ సార్ ఎందుకు ఇటువంటి తీర్పు ఇస్తున్నాడు? వీళ్ళు నిజంగానే పార్టీలు మారిరు కదా, స్పీకర్ సార్ పార్టీలు మారలేదని చెప్పి ఎందుకు చెప్తున్నాడు? అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో అనేది అందరికి అర్థమైతలేదు. ఇప్పుడు స్పీకర్ సార్ తీర్పుని బట్టి ఎట్లుందంటే, లేదు ఎవరైనా పార్టీ మారవచ్చు, పార్టీ మారిన తర్వాత వాళ్ళు పార్టీ మారలేదని చెప్పొచ్చు అని అన్నట్టుగా ఉన్నదట. ఇది నేను చెప్తున్న మాట కాదు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెప్తున్న మాట. కేటీఆర్ స్పందించిండు, కేటీఆర్ మాట్లాడిండు. కేటీఆర్ ఏం చెప్పిండు అనేది కూడా మనం డిస్కస్ చేసుకునే కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొన్నంత ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. రైట్గా టాపిక్లోకి పోతే, ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాదనలు జరిగినాయి. ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ స్పీకర్ సార్ దగ్గర జరిగింది. విచారణ అయిపోయిన తర్వాత స్పీకర్ సార్ ఈరోజు తీర్పు ఇచ్చిండు. ఒక సంచలనమైనటువంటి తీర్పు, ఫైనల్ తీర్పు. వాస్తవానికి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి, బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచి, ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు దాదాపు 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ ఉన్నది. ఆ ఇద్దరు ఎవరెవరు అంటే మీ అందరికి తెలుసు, కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఈ కడియం శ్రీహరి కథ ఏంది? కడియం శ్రీహరి లెక్కేందంటే, ఈ కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ కడియం కావ్యకి బీఆర్ఎస్ పార్టీ వరంగల్ నుండి ఎంపీగా టికెట్ ఇచ్చినారు. ఎంపీగా టికెట్ ఇస్తే కడియం కావ్య ఏం చేసింది? నేను బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచేటటువంటి అవకాశాలు లేవని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి ఆమె పోటీ చేసింది. బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఏదైతే బీఫామ్ ఉందో, టికెట్ ఉందో, కడియం కావ్య మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళకు రిటర్న్ పంపించి కాంగ్రెస్ పార్టీ నుండి కడియం కావ్య బీఫామ్ టికెట్ తీసుకున్నది. తీసుకొని కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేసింది. కడియం కావ్య కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కడియం శ్రీహరి కడియం కావ్యకి అవుట్ రైట్ సపోర్ట్ చేసిండు. వాళ్ళ బిడ్డ కోసం కాంగ్రెస్ పార్టీ ఓటేయమని చెప్పి ప్రచారం చేసిండు. ఆయన ప్రచారం చేసేటటువంటి వీడియోలు, ఫోటోలు, ఆడియోలు చాలా ఉన్నాయి. కడియం శ్రీహరి చాలాసార్లు మీడియా ఛానల్ ముందు ఒప్పుకున్నాడు, ఎస్ నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా, నేను కాంగ్రెస్లోనే కొనసాగుతున్నా, కాంగ్రెస్లోనే ఉన్నా అని చెప్పి కడియం శ్రీహరి కొన్ని వందల సార్లు చెప్పిండు. అవన్నీ వీడియోలు, ఆడియోలు కూడా ఉన్నాయి. అవన్నీ ఉండంగా కూడా స్పీకర్ సార్ లేదు కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు అని చెప్పి స్పీకర్ సార్ తీర్పిచ్చిండు. మరి ఇది ఏందన్నట్టు తీర్పు? ఇప్పుడు కడియం శ్రీహరి ఏమంటాడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అంటే, నేను బీఆర్ఎస్ పార్టీ అంటే కడియం శ్రీహరి వర్షన్ నేను చెప్తున్నా, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా కానీ నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అని చెప్పి కడియం శ్రీహరి చెప్తున్నాడు. సరే, నీ కాన్స్టిట్యున్సీ ప్రజల కోసమో, కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి జరగడానికో ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాం అనుకుందాం. మరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని తిరగవచ్చా? కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని రేవంత్ రెడ్డి మీటింగ్లో పోవచ్చా? కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని భారీ బహిరంగ సభలలో ఉండొచ్చా? కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చేయవచ్చా? కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేయవచ్చా? కడియం శ్రీహరి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమైనా ఉన్నాయా? అర్థం ఉన్నాయా? ఆయన ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అద్భుతంగా అనేక సార్లు కేసీఆర్తో మంచిగా పనిచేసేటటువంటి వ్యక్తి. ఏమైనా పెద్ద మనిషికి ఏమైనా ఉండాలి కదా మినిమం. కడియం శ్రీహరి చెప్తున్నాడు, ఎస్ నేను బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచినా, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా కానీ నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా. ప్రభుత్వంతో కలిసి పనిచేసేటటువంటి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా అధికార పార్టీ కండువాలు కప్పుకోరు, పక్క పార్టీని కండువా కప్పుకోరు, పక్క పార్టీని కండువా కప్పుకొని ప్రచారాలు చేయరు, పక్క పార్టీని కండువాలు కప్పుకొని ఎలక్షన్లో గట్టిగా ప్రచారాలు వేరే వాళ్ళకి చేయరు. కానీ మన కడియం శ్రీహరి చేస్తాడు. ఇంకా కడియం శ్రీహరి మాట్లాడుతున్నాడు, లేదు బీఆర్ఎస్ పార్టీలోనే. బుద్ధి ఉండాలి కదా. నేను చెప్తున్న మాట కాదు, నియోజకవర్గ ప్రజలు చెప్తున్న మాట. ఇట్లా
ఇక కడియం శ్రీహరి కథ అట్లా లేదు లేదు ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు, సరైన ఎవిడెన్స్ లేవట స్పీకర్ సార్ చెప్తున్నాడు. అసలు నిజంగా విచిత్రం అనిపిస్తాయి అప్పుడప్పుడు వీళ్ళ మాటలు చూసి వీళ్ళ కథ చూసి. ఇక కడియం శ్రీహరికి ఇట్లా కదా, వాస్తవానికి మ్యాక్సిమం కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవి పోతుందేమో అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కడియం శ్రీహరి కామ్ కథం, ఆయన ఎమ్మెల్యే పదవి పోతుంది, మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయాలని చాలామంది అనుకున్నారు. కానీ స్పీకర్ సార్ తీర్పు వల్ల అయిపోయింది. ఏదైతే అనర్హత పిటిషన్ ఉందో స్పీకర్ సార్ కొట్టేసిండు. లేదు లేదు వీళ్ళు పార్టీ మారలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పి. తెలంగాణ సమాజానికి తెలుసు, స్టేషన్ గన్పూర్ జనాలకు తెలుసు, ఈ కడియం శ్రీహరి అనేటటువంటి వ్యక్తి పార్టీ మారిండా లేదా, ఏ పార్టీలో ఉన్నాడు, ఏం కథ అనేది సమాజానికి తెలుసు. అసలు స్టేషన్ గన్పూర్లో ఇప్పటికిప్పుడు కడియం శ్రీహరి పోటీ చేస్తే ముందు ఓడిపోయేటటువంటి వ్యక్తి కడియం శ్రీహరి. ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కడియం శ్రీహరి ఓడిపోతాడు, వివేక్ వెంకటస్వామి ఓడిపోతాడు, ఇద్దరు ఓడిపోతారు. వీళ్ళు ఓడిపోయి మిగతా వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు అట్లుంది పరిస్థితి. కడియం శ్రీహరి గత గిట్ల కదా. ఇక దానం నాగేందర్ ఈయన వేరే స్టోరీ. దానం నాగేందరు ఈయన ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్. దానం నాగేందర్ ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. మళ్ళా దానం నాగేందర్ డిఫరెంట్ స్టోరీ ఏది తెలుసా? దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యే. అయితే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుండి గెలిస్తే కాంగ్రెస్ పార్టీ నుండి దానం నాగేందర్ సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిండు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అధికార పార్టీ టికెట్లకు వెళ్ళి ఎంపీగా పోటీ చేసినట్టే దానం నాగేందర్ అవుట్ రైట్ పార్టీ మారినట్ట కాదా? ఇదే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని తిరిగినటువంటి ఫోటోలు వీడియోలు మస్తుగా ఉన్నాయి, దండిగా ఉన్నాయి. ఇదే దానం నాగేందర్ మీడియాతో చెప్పింది, ఎస్ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా, కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నా అని చెప్పి ఇదే దానం నాగేందర్ చెప్పినటువంటి మాటలు ఇవాళ స్పీకర్ సార్ ఏమంటున్నాడు? దానం నాగేందర్ లేదు లేదు ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నాడు అని చెప్పి. మరి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఎందుకు పోటీ చేసిండు? దానం నాగేందర్ బీఆర్ఎస్లో లేకపోతే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయలేదు? ఎందుకు చేయలేదు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండగానే మళ్ళీ దానం నాగేందర్ కాంగ్రెస్లోకి వెళ్ళి ఎంపీగా ఎందుకు పోటీ చేసిండంటే దానం నాగేందర్ దగ్గర రెండు లాజిక్లు ఉన్నాయి. ఏంది తెలుసా? ఆయన ఏం చేసిండంటే కాంగ్రెస్ నుండి ఎంపీగా పోటీ చేస్తే ఒకవేళ ఎంపీగా దానం నాగేందర్ గెలిచిండనుకో అప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయొచ్చు అని ఆయన రాజీనామా చేయలేదు ఎమ్మెల్యే పదవికి. ఇప్పుడు ఎమ్మెల్యే కొనసాగుతున్నాడు. ఆ రోజు ఎంపీగా గెలిస్తే దానం నాగేందర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తుంది. కానీ ఇప్పుడు దానం నాగేందర్కు దిక్కానం లేదు కాబట్టి మళ్ళీ అదే ఎమ్మెల్యే కంటిన్యూ అవుతున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ నుండి గట్టిగా అటు తిరుగుతున్నాడు దానం. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు కనబడతాయి మీకు సెక్రటేరియట్ దగ్గర, ఖైరతాబాద్ దగ్గర మస్తుగా ఉంటాయి. మరి దానం నాగేందర్ బీఆర్ఎస్లోనే ఉన్నాడు కదా, మరి కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకొని ఎందుకు తిరుగుతున్నాడు? అసలు దానం నాగేందర్ అడ్డంగా దొరికిపోయింది. ఎక్కడ? సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసేటప్పుడే దానం నాగేందర్ అవుట్ రైట్ దొరికిపోయింది. కానీ ఈరోజు దానం నాగేందర్ బీఆర్ఎస్లోనే ఉన్నాడు అని చెప్పి స్పీకర్ సార్ చెప్పడం విచిత్రం, మామూలు విచిత్రం కాదు. అసలు నిజంగా ఈ తీర్పు చూస్తుంటే షాకింగ్ అనిపిస్తున్నది. ఈ తీర్పు పైన కేటీఆర్ కూడా స్పందించిండు. కేటీఆర్ ఏం చెప్పిండు అనేది కూడా క్లియర్గా చెప్తా. ఇగో దానం నాగేందర్ కడియం శ్రీహరిలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ అట. దానం నాగేందర్ కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై తుది తీర్పు ప్రకటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇగో 8 మంది ఎమ్మెల్యేల తరహాలో దానం నాగేందర్ కడియం శ్రీహరికి క్లీన్ చిట్. 8 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలు మారలేదు, వాళ్ళు కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పి స్పీకర్ సార్ చెప్పిండు. ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారలేదు, వాళ్ళు కూడా బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పి స్పీకర్ సార్ చెప్తున్నాడు. ఎంత విచిత్రం ఇది! ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పనిచేస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ మంత్రుల కారులో తిరుగుతూ ఉంటే, రేవంత్ రెడ్డి దగ్గర తిరుగుతూ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పాల్గొంటుంటూ ఉంటే ఇంకా లేదు లేదు వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పడం నిజంగా ఏమనొచ్చు? ఏం మాట్లాడాలి? ముఖ్యమంత్రి కూడా గట్లనే ఇంకా వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు, బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నారు, వాళ్ళు మా పార్టీలోకి ఎవరు రాలేదు అని ఫోటోలు మస్తుగున్నాయి నా దగ్గర చూపించాలంటే. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల ఫోటోలు మస్తుగున్నాయి. అందరూ పార్టీలు మారిన వాళ్ళే, ఇక పార్టీ మారలేదని విచిత్రం. అసలు వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తేనే చాలా విచిత్రంగా ఉంటాయి. ఇగో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే దానం నాగేందర్, ఇది వాస్తవం కాదా? బీఫామ్లు ఉన్నాయి, అఫిడవిట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసింది, ఇది వాస్తవం. తర్వాత వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కూతురు కడియం కావ్యకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిన కడియం శ్రీహరి, వాస్తవం. ఇంకా వీళ్ళు లేదు లేదు గట్ల కాదు గిట్ల కాదు అని చెప్పి ముచ్చట్లు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదట. స్పీకర్ సార్ సంచలన నిర్ణయం. ఈ నిర్ణయం పైన కేటీఆర్ స్పందించింది.
కేటీఆర్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చిండు. ఏందంటే ఇగో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ క్లీన్ షీట్ ఇవ్వడంపై స్పందించిన కేటీఆర్, ఇది ప్రజాస్వామ్యంపై బహిరంగంగా దాడి. బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి క్లీన్ షీట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమే. స్పీకర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఇది కేవలం ఒక తీర్పు కాదు, అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించడం. తర్వాత తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు, సరైన సమయంలో సమాధానం చెప్తారు. కేటీఆర్ చెప్పినటువంటి మాట. ఇక ఈయన చెప్తున్నాడు, కడియం శ్రీ అంటున్నాడు కదా, నేడు బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నా. అటు వద్దులే. ఓసారి కడియం శ్రీహరి ఒక మీటింగ్ పోతుంటే, అసెంబ్లీకి పోయిండో సంథింగ్ ఎటో పోతుంటే, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏదో మీటింగ్ పోతుంటే TV9 ఛానల్ వాళ్ళు ఒకటి అడిగారు. TV9 అనుకుంటా, సార్ మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్ అంటే, ఉండాల్సిన పార్టీలోనే ఉన్నా అన్నాడు. అంటే ఏ పార్టీతో సార్కు తెలియదు, కడియం సార్కు. ఏ పార్టీ ఉన్నావు సార్ అంటే, ఉండాల్సిన పార్టీ. అంటే ఏ పార్టీ మరి నీది? నువ్వు గెలిచిందే పార్టీ, నువ్వు ఉన్నదే పార్టీ, అసలు నీదే పార్టీ తెలియదు సార్కు. ఒక ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్లో ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ నడుస్తుంది. ఏం చెప్తావు ఇక కడియం శ్రీహరికి? ఇంకా కడియం శ్రీహరి చెప్తాడు పెద్ద పెద్ద మాటలు. 6 నెలల కాంగ్రెస్ కూలిపోతుంది అన్నాడు. 6 నెలల సార్ పోయి కాంగ్రెస్ పార్టీ కండవగా కప్పుకున్నాడు కడియం శ్రీహరి. ఈ డైలాగులు అవసరమా కడియం శ్రీహరికి? సీనియర్ లీడరు, ఓ మాజీ మంత్రి, డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసినట్టున్నాడు కదా, గంత పెద్ద మనిషి. 6 నెలల కథం అవుతుంది. యాడున్నావు సార్ ఇప్పుడు నువ్వు? ఏ పార్టీ ఉన్నావంటే ఉండాల్సిన పార్టీలోనే ఉన్నా. కడియం శ్రీహరి చెప్తున్నాడు, లేదు నేను బీఆర్ఎస్లో ఉన్నా కానీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను. మరి ప్రభుత్వంతో కలిసి పనిచేసేటోడు కాంగ్రెస్ పార్టీ కండవాళ్ళు కప్పుకుంటాడు. ఎవరన్నా కప్పుకుంటారా? ఏ ఎమ్మెల్యే అయినా? మీరు ఎట్లా కప్పురు సార్? ఇట్లుంటుంది మన ఎమ్మెల్యేల కథ. స్పీకర్ సార్ డిసిషన్ చూసి పర్సన్ అవుతారు అందరు. మరి స్పీకర్ సార్ ఒక అద్భుతమైనటువంటి పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి, రాజ్యాంగమైనటువంటి పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి. మరి సార్ ఎందుకు ఇట్లా నిర్ణయాలు తీసుకుంటున్నాడో, ఎందుకు ఈ డిసిషనో అర్థమవుతలేదు. వాస్తవానికి అధికార పార్టీకి అనుకూలంగానే తీర్పులు ఉంటాయి అంటూ ఉంటారు. మరి స్పీకర్ సార్ తీర్పు చూస్తుంటే గట్టినే అనిపిస్తుందట, చాలామంది చెప్తున్నమాట. ఏది ఏమైనా కేటీఆర్ స్పందించిండు, కరెక్ట్ కాదన్నాడు. సో కేటీఆర్ కూడా చాలా సీరియస్ ఉన్నాడు ఈ ఇష్యూ పైన. తర్వాత కేసీఆర్ కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినట్టు ఈ ఇష్యూ పైన, అది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. కేసీఆర్ కీలకంగా మాట్లాడినట, అవన్నీ చూద్దాం. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. స్పీకర్ సార్ సంచలన నిర్ణయం, లేదు వీళ్ళు పార్టీ మారలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పి చూడాలి ఏం జరగబోతుందో. మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.